హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీకు చాలా తక్కువ టైంలో అంటే చాలా తొందరలోనే మీకు మేబీ అంత మంచిగా ఉంటే చాలా పెద్ద పెద్ద మ్యాచెస్ చూడడానికి దొరకవచ్చు. అది ఎప్పుడు తెలుసా అంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా, అంటే మన జనవరి 6th అంటే మన కోసము జనవరి 7th రోజు మన ఇండియా టైం టేబుల్ ప్రకారం చెప్తున్నాను, మన జనవరి 7th రోజు మనకి రాలో చాలా పెద్ద పెద్ద మ్యాచెస్ చూడడానికి దొరకవచ్చు. లైక్ మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk. ఎస్ బాస్, ఇది ఒక సాలిడ్ అంటే సాలిడ్ రూమర్ అనమాట. అండ్ ఈ రూమర్ చాలా తొందరలోనే నిజం కావచ్చు. ఎందుకంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ రీసెంట్లీ అంటే చాలా క్లియర్గా ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఈ నెట్ఫ్లిక్స్ పైన రా వెళ్తుంది కదా, సో ఫస్ట్ ఎపిసోడ్ రస్సెల్ మేనియా లెవెల్లో ఉంటుంది. అండ్ ఒక రస్సెల్ మేనియా లెవెల్ ఉందా లేకపోతే దాని తక్కువ మాత్రం ఉండదన్నమాట. అంటే రస్సెల్ మేనియా లెవెల్ ఉంటా అనుకోండి, ఇక సేమ్ రస్సెల్ మేనియా లెక్క ఉంటుంది. ఈ రా మామూలుగా ఉండని చెప్పినారు. అండ్ ఈరోజు డేట్ ఎంతనో మీకు తెలుసు, ఈరోజు December 11. అండ్ చాలా తొందరలో అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనకి 7 తారీఖు రోజు అంటే 7th రోజు మనకి రాలో మేబీ అంటే మన అంతా మంచిగా ఉంటే చాలా మంచి మ్యాచెస్ బాస్. అంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, సెత్ రాలెన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ అది ఎప్పుడో ఇదే సంవత్సరంలో రస్సెల్ మేనియాలో జరగాల్సింది. రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ జరగాల్సిన మ్యాచ్ రస్సెల్ మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ కోసం ఇదే సంవత్సరం కోసం చాలా పెద్ద రూమర్ ఉండేనమాట మ్యాచ్. బట్ ఏమైంది, రాయల్ రంబల్లో మన CM Punk ఇంజర్డ్ అయిపోయినారు. సో ఇంజరీ వల్ల ఆ మ్యాచ్ని కొంచెం ఆపేషనల్ క్యాన్సిల్ చేసినారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రస్సెల్ మేనియా ఇప్పుడు నెక్స్ట్ కాకపోతే రస్సెల్ మేనియాలో CM Punk వర్సెస్ మన సెత్ రాలెన్స్ మ్యాచ్ ఉంటాయని ఇప్పటి నుంచి కాదు మంచి ఆ టైం నుంచి రూమర్ వస్తుంది. బట్ ఇప్పుడు ఒక్కటేసారి మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏం చేస్తున్నారంటే ఈ రాని కొంచెం స్పెషల్ చేయని, అంటే నెట్ఫ్లిక్స్ అంటే ఒక OTT ప్లాట్ఫామ్ పైన వెళ్ళిపోతుంది కదా, అది మామూలుగా ఉండదనేమాట. ఫస్ట్ రా మామూలుగా ఉండదు, ఫ్యాన్స్కి ఎప్పటికీ అంటే అది మైండ్లో ఉండిపోవాలనేమాట, ఎప్పటికీ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సి. అందుకనే ఆ లెవెల్లో తీసుకెళ్దామని మన గేమ్ ట్రిపుల్ హెచ్ ప్లాన్ అనమాట. సో అందుకనే అంత మంచిగా ఉంటే మనకి మన రా డెబ్యూ ఎపిసోడ్లో నెట్ఫ్లిక్స్ పైన డెబ్యూ చేస్తాం కదా రా. సో ఆ ఎపిసోడ్లో మనకి సెత్ రాలెన్స్ వర్సెస్ CM Punk మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. అండ్ ఒకవేళ మ్యాచ్ జరిగితే దాని తర్వాత ఏమవుతుందో అది నేను మీ అందరికీ ఇప్పుడే చాలా క్లియర్గా చెప్పేస్తాను. చూడండి, ఇలా మ్యాచ్ ఎలాంటి మ్యాచ్ అంటే ఇలా ఫ్యూడ్ ఎలాంటి ఫ్యూడ్ అంటే ఒక్క మ్యాచ్తో అస్సలు ఎండ్ కాదనమాట. సెత్ రాలెన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ ఇలా ఫ్యూడ్ ఒక్క మ్యాచ్తో ఎండ్ కాదు. సేమ్ మన CM Punk అండ్ డ్రూ మ్యాకింటర్ మధ్యలో మనకి 2-3 మ్యాచెస్ చూడడానికి దొరికినాయి కదా. సో సేమ్ అలాగే మనకి ఇలా మధ్యలో చాలా మంచి మ్యాచెస్ చూడడానికి దొరుకుతాయన్నమాట. సో మేబీ ఆ డెబ్యూ ఎపిసోడ్లో ఒకవేళ మ్యాచ్ జరిగిన నెక్స్ట్ మంత్ 7th రోజు ఒకవేళ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగిన ఆ మ్యాచ్ మేబీ డిస్క్వాలిఫై కావచ్చు, ఏదో గడబడి కావచ్చు. అండ్ దాని తర్వాత అలా ఫ్యూడ్ కంటిన్యూ అయ్యి రస్సెల్ మేనియాలో ఎండ్ కావచ్చు అనమాట. సో చూద్దాం ఇప్పుడు మీరేమంటారు. అంటే ఎంత పెద్ద మ్యాచ్, సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూలో అంటే ఫస్ట్ ఎపిసోడ్లో మనకి మ్యాచ్ చూడడానికి వస్తే మంచిగా ఉంటుంది అంటారా? అసలు ఈ మ్యాచ్ రస్సెల్ మేనియాలో జరగాలా లేదంటే దానికంటే ముందు అంటే ఇలాంటి షో జరిగిన ఓకే అంటే ఒక డెబ్యూ ఎపిసోడ్ అంటే మామూలు షో కాదనమాట, బాగానే ఉంటుంది. బట్ అలాంటి షోలు అంటే రా నెట్ఫ్లిక్స్ డెబ్యూలో జరిగితే మంచిగా ఉండదా? మీకేమనిపిస్తుందో మీరు చాలా క్లియర్గా చెప్పేయండి. బట్ ట్రిపుల్ హెచ్ మాత్రం చాలా క్లియర్లీ మన ఫ్యాన్స్ చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే ఈ నెట్ఫ్లిక్స్ రా డెబ్యూకి మీరు ఏమనుకుంటున్నారేమో ఈ రస్సెల్ మేనియా లెవెల్లో ఉంటాయని చాలా క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ చెప్పినారు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, అస్సలు మర్చిపోకుండ్రి, ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్న నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతే మన ఇండియాలో అంటే ఏ ఛానల్ వస్తాయి? సో చూడండి, మన ఇండియాలో సేమ్ ఛానల్స్లో వస్తుంది అన్నమాట. అంటే మీరు ఏ ఛానల్లో మీరు WWE చూస్తారో అదే ఛానల్స్లో మీకు మన WWE చూడడానికి దొరుకుతుంది. బట్ నెక్స్ట్ ఇయర్ మేబీ అది మార్చ్ ఏప్రిల్ కావచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ మన సోనీ నెట్వర్క్తో WWE డీల్ ఎండ్ అయిపోతుందంట. సో ఇప్పుడు వాళ్ళు అంటే ఆ డీల్ని మరోసారి అంటే వాళ్ళు సైన్ చేస్తారా లేదా మన ఇండియాలో నెట్ఫ్లిక్స్ పైన వస్తుందా అది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. బట్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. కానీ స్టార్టింగ్లో మాత్రం మనకి మన సేమ్ ఛానల్స్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో మాత్రం మనకి మన సేమ్ ఛానల్స్లోనే మన WWE చూడడానికి వస్తుంది. సో డోంట్ వరీ, ఓకే. అండ్ బాస్ అంతేకాదు CM Punk రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అంటే ఫ్యాన్స్ అంటే ఒక ఆటోగ్రాఫ్ సైన్ చేస్తున్నారన్నమాట ఫ్యాన్స్ కోసము. సో ఆ వీడియో షేర్ చేసినారు. ఆ వీడియో షేర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట. బట్ అక్కడ ఇంకా వచ్చిన స్క్రీన్లో వచ్చిన మానిటర్లో వచ్చిన స్క్రీన్లో మన వైట్ 6 అండ్ మన ఫైనల్ టెస్టిమెంట్ మ్యాచ్ రిహర్సల్ చేస్తున్నారన్నమాట వాళ్ళు. సో ఆ మ్యాచ్ రిహర్సల్ చేస్తున్న వీడియో అక్కడ ప్లే అవుతుంది. అండ్ ఆ వీడియోని అంటే డైరెక్ట్గా అక్కడ పోస్ట్ చేసినారు కదా. సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు చూడండి 2 రకాల ఫ్యాన్స్ ఉన్నారు.
ఫస్ట్ అయితే మనము మన WWE అసలైన ఫ్యాన్స్ గురించి మాట్లాడదాం. సో మనలాంటి ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే చూడండి, ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయకపోతేనే మంచిగా ఉంటుంది, ఎందుకంటే రిహర్సల్ చేస్తున్నారు అంటే చూడండి. ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మన సూపర్ స్టార్స్ ఇంజూర్డ్ అయిపోతారు కదా. సో అలా ఇంజూర్ కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఇప్పుడు వార్ గేమ్స్లో 5 vs 5 సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారు. అండ్ ఇలాంటి మ్యాచెస్లో అంటే ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో ఇంజురీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. లైక్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఇంజూరీ అయిపోయినారు, జిమీ యూసో ఇంజూరీ అయిపోయినారు, మన టాంగా లోయా ఇంజూరీ అయిపోయినారు. సో ఆ ఇంజురీ నుంచి కొంచెం సేఫ్ కానికే ఇలాంటి ప్రాక్టీస్ చేపిస్తారనమాట. అంటే ఇప్పుడు ఇలా మధ్యలో రియల్ లైఫ్లో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎంతైనా పని కాబట్టి ఇప్పుడు బాస్ చెప్తుంది కాబట్టి వీళ్ళు కలిసి అక్కడ ప్రాక్టీస్ చేయాల్సింది, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నాయో ప్రాక్టీస్ చేయాల్సిందే. సో మనలాంటి అసలైన ఫ్యాన్స్ వచ్చి క్లియర్లీ అర్థమవుతుంది. బట్ కొంతమంది ఫ్యాన్స్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అలాంటి ఫ్యాన్స్ ఈ వీడియో చూసి అంటే మన సీఎం పంక్ పోస్ట్ చేసిన వీడియో చూసి ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే చూసినారా WWE ఫేక్, WWE చూసినారా వాళ్ళు అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అది ఇది అని ఇష్టమైనట్టు వాగుతున్నారు. సో అలాంటి ఫ్యాన్స్ కి నా రిప్లై ఏంటంటే చూడండి బాస్, WWE స్క్రిప్టెడ్ కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ WWE నిజంగానే ఫేక్ అయితే, నిజంగానే WWE ఒకవేళ ఫేక్ అయితే బిగ్ బ్రాన్సన్ రీడ్ ఎందుకు ఇంజూర్డ్ అయిపోయిండు వార్ గేమ్స్ మ్యాచ్ లో? ఇంజూర్డ్ కావద్దు కదా, ఫేక్ కదా. సో ఎందుకు ఇంజూర్డ్ అయిపోయిండు? మన జిమీ యూసో ఎందుకు ఇంజూర్డ్ అయిపోయిండు? అంటే ఎప్పుడో జరిగిన మ్యాచెస్ ఏదో పాత సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాను, రీసెంట్ జరిగిన మ్యాచ్ గురించే మాట్లాడుతున్నాను, సర్వైవల్ సిరీస్ గురించే మాట్లాడుతున్నాను. ఏమైంది? జిమీ యూసో ఎందుకు ఇంజూర్డ్ అయిపోయిండు? బిగ్ బ్రాన్సన్ రీడ్ ఎందుకు ఇంజూర్డ్ అయ్యిండు? టాంగా లోయా ఎందుకు ఇంజూర్డ్ అయ్యిండు? ఒకవేళ ఫేక్ అయితే సీఎం పంక్ అంటే ఆ టూల్ బాక్స్తో కొట్టినప్పుడు ఎందుకు దెబ్బ తాకింది? తాకదు కదా ఫేక్ అన్నప్పుడు, ఎందుకు తాకింది? టాంగా లోయాకి ఇక్కడ ఎల్బోలో ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు టాంగా లోయా రిటర్న్ గురించి మాట్లాడితే టాంగా లోయాకి నియర్లీ ఒక 6 నుంచి 8 months పడతాయంటే ఇప్పుడు రిటర్న్ కానికి. మన బిగ్ బ్రాన్సన్ రీడ్ రిటర్న్ గురించి మాట్లాడితే బిగ్ బ్రాన్సన్ రీడ్కి మేబీ మే మంత్లో లేదా జూన్ మంత్లో వస్తారంట. అండ్ అంత మంచిగా ఉంటుంది అసలు మే వరకు వచ్చి రావచ్చు కదా ఫాస్ట్గా రికవర్ అయితే. బట్ ఎక్కువ అంటే మన మే లేదంటే జూన్ అని మనకి అప్డేట్ వచ్చింది బిగ్ బ్రాన్సన్ రీడ్ రిటర్న్ పైన. అండ్ మన జిమీ యూసో రిటర్న్ గురించి మాట్లాడితే ఇప్పుడు అంటే జిమీ యూసో ఇంజురీ అంత పెద్ద ఇంజురీ కాదనుకుంటా. సో అందుకని మనకి జనవరి మంత్ అంటున్నారు. సో జనవరి మంత్లో ఎప్పుడైనా రావచ్చు, మేబీ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూలో రావచ్చు మన జిమీ యూసో. సో జనవరి మంత్లో రావచ్చు మన జిమీ యూసో అని మనకైతే జిమీ యూసో పైన ఇలాంటి అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఒకవేళ ఫేక్ అయితే అలా దెబ్బలు మీద తాకద్దు కదా బాస్, ఎందుకు దెబ్బలు తాకుతున్నాయి? ఇప్పుడు సరే ఇప్పుడు ఏదొక్క అంటే ఇప్పుడు ఇంతమంది సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒక్కరికి ఏదో అనుకుంటే దెబ్బ తాకుతుందంటే ఏదో అనుకోవచ్చు. ఒకటే మ్యాచ్లో 3 ఇంజూర్డ్ అయిపోయినారు కదా. సో 3 ఎందుకు ఇంజూర్డ్ అయినారు? దీనికి ఆన్సర్ ఇవ్వండి ఒకవేళ మీరు నిజంగానే ఫేక్ అనుకుంటే. సో ఇది మ్యాటర్ అనే మాట. వాళ్ళు స్క్రిప్ట్ ప్రకారం నడుస్తారు. అండ్ మన సూపర్ స్టార్ ఇంజూర్డ్ కావద్దని వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో అండ్ ఎక్కువ బ్రూటల్ మ్యాచెస్లో సింగిల్స్ మ్యాచ్ అయినా సరే చాలా క్రాక్ మ్యాచ్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళకి రియల్ లైఫ్లో పడినా పడకపోయినా ఇప్పుడు మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అంటే మీ బాస్ చెప్పినట్టు మీరు వినాల్సింది. సో వాళ్ళు అందుకని అక్కడ వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తారన్నమాట. ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారని వాళ్ళ మధ్యలో ప్రాబ్లం ఉందా లేదా అంటే ఒక్కోసారి రియల్ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఒక్కోసారి రియల్ లైఫ్లో ప్రాబ్లం ఉన్నా బాస్ చెప్పినట్టు వాళ్ళు అక్కడ వాళ్ళు చేయాల్సిందే. సో అందుకని వాళ్ళు చేస్తున్నారు. సో ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే. అండ్ మన సీఎం పంక్ గురించి మాట్లాడితే ఇప్పుడు సీఎం పంక్ ఏదో అనుకుంటా వీడియో షేర్ చేసినట్టున్నారు. సీఎం పంక్ తెలుసు అనుకుంటా ఫ్యాన్స్ దీనికి కొంచెం లైట్ తీసుకుంటారు, ఎందుకంటే WWE ఫ్యాన్స్కి చాలా దిమాగ్ ఉందనేమాట. ఇప్పుడు ఎవరెవరు చాలా సంవత్సరాలు చూస్తున్నారు వాళ్ళు చాలా క్లియర్లీ అర్థమైపోతుంది. సో దీంట్లో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు దీంట్లో. అంటే సీఎం పంక్ ఈ టైప్లో ఏం అనుకోలేదు అనుకుంటా కొంతమంది ఫ్యాన్స్ ఫేక్ గీక్ అంటారు అని. బట్ ఏం చేస్తారు చెప్పండి, నిన్న మొన్న వచ్చిన ఫ్యాన్స్ ఈ టైప్ మాట్లాడతారు. సో ఇప్పుడు మీరేమంటారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్తుంది కదా, ఆ డెబ్యూ ఎపిసోడ్ మామూలుగా ఉండదు అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మన జాన్ సీనా అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారు. మీకు తెలుసు మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూలో మన జాన్ సీనా బి వస్తున్నారు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ బి అక్కడ వస్తారు, అండ్ ద రాక్ బి రావచ్చని ఇలాంటి రూమర్ బి ఉంది కదా. సో మన ద రాక్ అడ్వర్టైజ్ ఉన్నారని ఇలాంటి అప్డేట్ వచ్చిండే మనకి వచ్చిండే ఇంతకుముందు. సో ఇప్పుడు మన ద రాక్ బి మనకి నెట్ఫ్లిక్స్ డెబ్యూలో కనిపిస్తారు, జాన్ సీనా మనకి నెట్ఫ్లిక్స్ డెబ్యూలో కనిపిస్తారు అన్నమాట. అది మామూలుగా ఉంటుంది బాస్, నేను ఓపెన్లీ చెప్తున్నాను, వర్డ్స్ లేవన్నమాట, మామూలుగా ఉండదన్నమాట. నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ అంటే మన కొత్త సంవత్సరం ఫస్ట్ ఎపిసోడ్ రాది మామూలుగా ఉండదన్నమాట. అండ్ అంతేకాదు మన ఓజీ బ్లడ్ లైన్, మన ఒరిజినల్ బ్లడ్ లైన్ మేబీ మనకి ఎక్కువ రాలోనే కనిపించినా కనిపించచ్చు అంట. ఎందుకంటే మన ఓజీ బ్లడ్ లైన్ ది స్టోరీ లైన్ వాళ్ళు రాలో చూపించచ్చు అంట. అందుకనే కదా ఈ ట్రాన్స్ఫర్ విండో అని ఒక న్యూ రూల్ తీసుకొచ్చింది మన WWE ట్రాన్స్ఫర్ విండో అని ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చింది అంటే ఒక నెల ముందు ఎందుకు తీసుకొచ్చింది అంటే ఇప్పుడు ఒకటేసారి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత
తర్వాత కరెక్ట్ అదే రోజు నుంచి ట్రాన్స్ఫర్ విండో అని అది అనౌన్స్మెంట్ చేస్తే మళ్ళీ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటారు అంటే చూసినారా, డబ్ల్యూడబ్ల్యూఈ ఎంత పెద్ద సెల్ఫిష్ అంటే వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు నెట్ఫ్లిక్స్లో రాగానే ట్రాన్స్ఫర్ విండో అని న్యూ రూల్ తీసుకొచ్చినారని ఈ టైంలో వాగుతారని వాళ్ళకి తెలుసు అనమాట. సో అందుకని మా డబ్ల్యూడబ్ల్యూఈ ఒక నెల ముందే రూల్ తీసుకొచ్చేసింది. అండ్ ఈ రూల్ ఏంటంటే ట్రాన్స్ఫర్ విండో అనమాట. సో అందుకని మన రా సూపర్ స్టార్స్ స్మాక్ డౌన్లోవి కనిపించచ్చు, మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్స్ రాలోవి కనిపించచ్చు. సో అందుకనే ఈ ట్రాన్స్ఫర్ విండో రూల్ వల్లనే మేబీ మన రోమన్ రేన్స్ ఒరిజినల్ బ్లడ్ లైన్ స్టోరీ మొత్తం మనకి మన రాలోనే చూడడానికి దొరకొచ్చు అని మనకైతే ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఇప్పుడు మీరే ఆలోచించండి, రోమన్ రేన్స్ వీళ్ళందరూ ఇప్పుడు మనకి రాలో కనిపిస్తారు. సో అది చాలా డిఫరెంట్ లెవెల్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకైతే స్మాక్ డౌన్లో చూసి అలవాటు అయిపోయింది ఒక 5 సంవత్సరాల నుంచి. అంటే రోమన్ రేన్స్ 19లోనే డ్రాఫ్ట్ అయినారు కదా 2019లో స్మాక్ డౌన్లో. సో అప్పుడు లెక్క చేస్తే ఒక 5 సంవత్సరాలు అనుకోండి. దానికంటే ముందైతే రోమన్ రేన్స్ మనకి ఎక్కువ రాలోనే కనిపిస్తుండే. అండ్ ఇప్పుడు రాలో అంటే ఇప్పుడు మన లెక్క ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలను చూస్తాను. నేనైతే మొత్తం 20 సంవత్సరాల పైన అయిపోయింది అనమాట నాకు డబ్ల్యూడబ్ల్యూ చూస్తా. సో ఇప్పుడు ఎవరెవరు నాలా డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలను చూస్తున్నారో వాళ్ళే చాలా క్లియర్లీ అలవాటు అనుకోండి ఒక టైప్లో. అంటే రోమన్ రేన్స్ రాలోవి చాలా ఎక్కువ, అంటే రోమన్ రేన్స్ డెబ్యూ చేసినప్పటి నుంచి ఎక్కువ రాలోనే ఉండే. బట్ ఫాక్స్ డిమాండ్ వల్ల రోమన్ రేన్స్ అప్పుడు 2019లో స్మాక్ డౌన్లో వచ్చినారనమాట. బట్ చూస్తే ఇప్పుడు ఈ టైంలో మనకి ఎట్లా కనిపిస్తుందో చూడాలి రాలో వచ్చినప్పుడు. అండ్ రాలో చాలా సూపర్ స్టార్స్ ఉంటారు. సో ఇప్పుడు రోమన్ రేన్స్ స్టోరీ లైన్ ఏ టైప్లో వెళ్తుందో అది చూడాలి. రూమర్స్ అయితే ఉన్నాయి ఒరిజినల్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్కి రాలో తీసుకెళ్తారంట. సో చూద్దాం. ఇప్పుడు మీరు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక బిగ్గెస్ట్ మ్యాచ్ మనకి అంటే రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఇంకో మ్యాచ్ జరగాలి కదా. ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఇంకా సింగిల్స్ మ్యాచ్ జరగలేదు బాబు. అంటే వీళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసినారు, వీళ్ళు మన వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేసినారు. బట్ వీళ్ళు ఇంకా సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయలేదు. సోలో సికోవా చాలా క్లియర్గా చెప్పేసిండు, నేను స్టిల్ ట్రైబల్ షీఫ్ని, నా దగ్గర ఈ హూలాఫాలా ఉందని సోలో సికోవా చాలా క్లియర్లీ చెప్తున్నాడు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ సోలో సికోవా దగ్గరికి వెళ్ళి ఆ హూలాఫాలా తీసుకోవాలి. అప్పుడే ఇలా ఫ్యూడ్ అంటే ఇలా మధ్యలో ఈ తమాషా అంటే మొత్తంకే ఫ్యూడ్ ఇలా ఎండ్ కాదు, దాని తర్వాత స్టిల్ చాలా తమాషా జరుగుతాయన్నమాట ఒరిజినల్ బ్లడ్ లైన్ అండ్ న్యూ బ్లడ్ లైన్లో. బట్ ఏంటంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ దూరం అయిపోతాయన్నమాట. అంటే ఇప్పుడు ఆ హూలాఫాలా తీసుకున్నప్పుడు రోమన్ రేన్స్ ఇప్పుడు ఈ హూలాఫాలా నా దగ్గర వచ్చేసింది, ఇప్పుడు నేనే అసలు ట్రైబల్ షీఫ్ అని మన రోమన్ రేన్స్ చెప్తారు. అంటే కావాలంటే రోమన్ రేన్స్ సోలో సికోవా అటాక్ చేసి ఆ హూలాఫాలా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు ఆ హూలాఫాలా ఒక టైటిల్ లెవెల్ ఒక ఛాంపియన్షిప్ లెవెల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పైన అటాక్ చేసి ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటాడా? తీసుకోడు కదా. జస్ట్ ఇట్లా పైకి లేపి వదిలేసి వెళ్ళిపోతాడు. అండ్ మ్యాచ్లో ఓడిపించిన తర్వాతనే ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్ తీసుకుంటాడు కదా, అఫీషియల్గా గెలిచినట్టు కదా. సో అందుకనే వీళ్ళ మధ్యలో ఒక అఫీషియల్ మ్యాచ్ జరగాలి. రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక అఫీషియల్ సింగిల్స్ మ్యాచ్ జరుగుతుంది. అది మన హూలాఫాలా కోసం జరుగుతుంది. అండ్ అప్పుడు రోమన్ రేన్స్ ఆ హూలాఫాలా తీసుకుంటారు. అండ్ ఈ మ్యాచ్ మన నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లోనే అంటే మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లోనే మనకి చూడడానికి దొరకొచ్చు అంట. అండ్ ఈ మ్యాచ్ అక్కడ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ రెసల్మేనియా లెవెల్ అయితే కాదు. అంటే ఇప్పుడు సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అంటే అది రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ అనమాట. సో ఇప్పుడు అది రాలో జరిగినా జరగకపోయినా రెసల్మేనియాలో జరిగితే చాలు. ఎందుకంటే సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ ఆ మ్యాచ్ ఒక అంటే ఒక రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ అనమాట. కానీ మీరు ఇక్కడ చూస్తే అంటే రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ అది రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ కాదనమాట. రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్కి వాళ్ళు మేబీ రాయల్ రంబల్లో బుక్ చేసిన నడుస్తుంది, లేదా మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో బుక్ చేసిన నడుస్తుంది అనమాట. సో అందుకనే ఈ రూమర్ ఉంది. అండ్ రూమర్ ఏంటంటే రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో మనకి మన నెట్ఫ్లిక్స్ రా డెబ్యూ ఎపిసోడ్లోనే హూలాఫాలా కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు, లేదంటే రాయల్ రంబల్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అని చెప్పినారు. బట్ ఇప్పుడు ఏమైనా చూడాలి. కానీ రాయల్ రంబల్ అంటే నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ అఫీషియల్గా ట్రైబల్ షీఫ్ అంటారు. అండ్ అప్పుడు ద రాక్ రోమన్ రేన్స్ ముందు వచ్చేస్తారు. అండ్ రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ కోసం రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ ఒకటిగా మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్ ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ రెసల్మేనియా జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ ద రాక్ నేను కోడి రోడ్స్తో ఫైట్ చేస్తా వచ్చినప్పుడు నేను చూసుకుంటాను చెప్పినారు. కాబట్టి మేబీ ద రాక్ కోడి రోడ్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ అప్పుడు ఏంటంటే ప్లాన్ బి ఏంటంటే మీరు ఇంటే షాక్ అయిపోతారు. రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ప్లాన్ ఉంది ఫర్ రెసల్మేనియా. ఇది ప్లాన్ బి కావచ్చు అంట. మన డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఇదే టాక్ ఉందన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ నుంచి ఇదే టాక్ వస్తుంది. ఎందుకంటే సీఎం పంక్ ఫేవర్ అంటున్నారు. $millions
వందల మిలియన్స్ వ్యూస్ వచ్చేసినాయి. అండ్ ఈ వందల మిలియన్స్ వచ్చినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చాలా పిచ్చిగా ఆలోచిస్తాయి అనమాట. సో అందుకని మేబీ ఈ రెసల్మేనియాలో మీకు రోమన్ వర్సెస్ CM Punk మ్యాచ్ మేబీ చూడకుండా దొరకవచ్చు, లేదా రాక్ వర్సెస్ రోమన్ కావచ్చు, లేదంటే ట్రిపుల్ థ్రెడ్ మ్యాచ్ బి కావచ్చు, రాక్ కోడి అండ్ మన రోమన్ రేన్స్ మధ్యలో. సో ఇప్పుడు మీరు చెప్పండి, చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరే మ్యాచ్ చూడాలనుకుంటున్నారు ఈ రెసల్మేనియా కోసం? మీరు CM Punk మ్యాచ్ ఏ సూపర్ స్టార్తో చూడాలనుకుంటున్నారు? రోమన్ రేన్స్ మ్యాచ్ మీరు ఏ సూపర్ స్టార్తో చూడాలనుకుంటున్నారు? కోడి రోడ్స్ మ్యాచ్ ఏ సూపర్ స్టార్తో మీరు చూడాలనుకుంటున్నారు ఈ రెసల్మేనియా కోసం? అండ్ ఓన్లీ ఈ సూపర్ స్టార్స్ అని కాదు, మన జాన్ సీనాకి ఎట్లా మర్చిపోతాం మనం, జాన్ సీనా లాస్ట్ ఇయర్. సో మీరు జాన్ సీనా మ్యాచ్ ఏ సూపర్ స్టార్ చూడాలనుకుంటున్నారు రెసల్మేనియాలో? మీ ప్రిడిక్షన్ అంటే మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.